నో డౌట్. కాకపోతే మీరు మా శరాలు చూస్తే నేను చచ్చిపోయే కాలం ఉంది. తిందామంటే తినబుద్ధి కావట్లేదు. ఒక్కడు కాకపోతే ఒక్కడు ఫోన్ చే ఇంటికి వచ్చి గల్లా పెట్టి గుంజా. ఇప్పుడే మేము వ్యవసాయం చేసి మట్టి తిని మట్టిలా పోర్లాడి పని చేసి బతకలం అన్నాం మేము. అలాంటిది వాళ్ళు మోసం చేసిరు. మాకు ఇస్తాం మీ తరతరాలు బత్తట్టు మీరు బత్తరనా ఇయ్యరని అని అంటే మేము ఇచ్చినాం. తరతరాలు కాదు, మా తరతరాలు దొరకకుండా చేసిపోయిండు ఆయన. మేము ఆగం పోయినాం. ఈ మంగళి అనే మీరు ఇప్పుడు అంటారు కదా, మంగళికి మా గిరిజన బిడ్డ మీరు ఎదిగేసరికి మీరు అందరూ కళ్ళు మంటానని ఇప్పుడు కొర్రమొత్తులని అందరూ అడుగుతారు కదా. మంగళి గిట మేము మా కాడికి వచ్చింది కానీ ఇంకా ఎందుకంటే ఇంకా ఈయన పెద్ద కాబట్టి వచ్చింది పోతుంది అని అనుకున్నామట. ఇప్పుడు భరత్ అనే వ్యక్తి మధుల బావ మేము జైరాబాదు మార్చి 24న పట్టుకొచ్చినాం. పట్టుకొస్తే ఏం చేసిన ఆయన జనవరి దాకానే నాకు పైసలు ఇచ్చిండు. 2004 జనవరి అంటే 2005 జనవరి దాకా నాకు ఇచ్చిండు. తర్వాత నాకు 5 నెలలనే పైసలు ఇవ్వలే. భరత్ నోటితోటి చెప్పిండు ఆ జనవరి 2005 జనవరి కాడ నుంచి మొత్తం ఆ పైసలు మొత్తం మంగళికే పోయినాయి. ఆయన నోటితోటి చెప్పిండు. ఆ ఫుల్ మొత్తం గిట ఉంది మా కాడ, మేము అన్నీ చూపిస్తాం. ఆయన చెప్పిన తర్వాతనే మాకు తెలిసింది. ఇప్పుడు ఇన్ని రోజులు కేసు ఎందుకు పెట్టలే అంటే ఆయన షటిల్ చేస్తుండు. ఇస్తాడు. కేసు పెడితే ఏమంటాడు అన్న, మీరు కేసు పెడితే మీకు పైసలు దబ్బన రావు. మీరు ఇంకా ఇప్పుడు ₹1 కోటి ఇచ్చిన వాళ్ళు ఏం చేసిన ఆయన షేడ్ ఆఫీసులా మీరు 20 లక్షలు రాపియండి. ₹1 కోటి రాపిస్తానా నువ్వు అన్ని కేసు ఇంకా పొడుగుపోద్ది, మళ్ళీ దబ్బున రావు. షేడ్ వాళ్ళు ఇయ్యరు మీకు పైసలు. ఇచ్చే వ్యక్తి నేను. మీరు ఏం చేసినా వాళ్ళు ఇయ్యరు. అట్టనే సారికి మేము పైసలు గిట్ట అన్ని చెప్పుకోలేదు షేడ్ ఆఫీసులా. ఇప్పుడు ఏం చేసిందంటే డౌట్ పడి షెడ్యూల్ చేసి ఈ నెల ఈ 6 నెల ఇస్తా అనేసరికి ఇంక ఇస్తాడేమో అని మేము భయపడి ముందుకు రాలే. మా పెద్దన్న ఇప్పుడు కొంచెం సహకరించేసరికి మేము బాధ్యతలాగా ఆయన కలిసేయడానికి వచ్చినాం. అన్నా మన గిరిజనుల బిడ్డలు అందరు నాశనం అయిపోతురానా, అందరు చచ్చిపోతురానా, మేము వస్తామన్నా, మిమ్మల్ని కలవాలన్నా, మీ సహకారం మాకు ఉండాలన్నా అని మేము 2 రోజుల నుంచి మాట్లాడి నిన్న ఎప్పటి నుంచో కొంచెం మాట్లాడితే వస్తామన్నా రోజు మేము ఇవాళ వారం 10 రోజుల నుంచి ఆ నెల నుంచే వద్దామని అనుకున్నాం. కానీ మాకు ఇంటికాడ రోజు బాధితులు ఒక్కడు కాకపోతే ఒకడు గుంజుడు, రోజు పట్టుకోడు గల్లాబెట్టి గుంజుడు. మా ఉన్న ఆస్తులు గిట మొత్తం ఆల్రెడీ పట్ట గిట చేపిస్తాం. 1 ఎకరమే ఉంది నాకు. 4 కోట్లు చేసిన. వాళ్ళు ఏం చేసిరు, నీ పోతే నాయిపోతా అని జనాలు గిట అన్ని ఇచ్చిరు మాకు. కానీ ఇవాళ ఏం చేస్తారు, అరే నీకు నమ్మి ఇచ్చినాం, మాకు ఇచ్చిన వాళ్ళు ఇవాళ నీకు నమ్మి ఇచ్చినాం, మీరు బాయిసోళ్ళు మాకు సంబంధం ఏరుతోటి అనేసరికి మేము ఏం చేసినాం, మన దగ్గర వాళ్ళు మా అన్న కలిసిండే కాబట్టి అన్నం గిట కలిసి మాట్లాడి ముందరికి వెళ్దామని ఇప్పుడు వచ్చినాం మేము. మీరు ఎందుకు రాలే ఇన్ని రోజులు అంటే మేము భయపడి ఇంక ఇస్తాడేమో కేసు పెడితే ఇంకా పొడుగుపోద్దాం ఏరేమని. కానీ మేము సచ్చే కాలం ఉంది. మేము పైసలు బాగానే పెట్టుకున్నాం. మీరేం మిత్రులు గిట మీరు గిట మాకు సహకరించాలి చేయాలి. మీరు గిట ఇంకా చేస్తే మేము అన్యాయంగా చచ్చిపోయేదనండి. అన్న నేను ఇంకొకటి చిన్న క్లారిటీ ఇస్తున్నా. ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్ అన్న. ఇది సారీ కొండ మల్లేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండ మల్లేపల్లి అన్న. ఇక్కడ మీకు కనిపిస్తుంది. దగ్గర ఇది ఎన్ని కోట్లు అంటే 50 కోట్ల దాకా ఉన్నదన్న. ఇదంతా ఆల్రెడీ కేసు భయపడుతున్నారు వీళ్ళు కొద్ది మంది. నిజంగా మేము నిజాయితీ వైపు ఉన్నందుకు మమ్మల్ని కూడా తింటలేరా? డబ్బులు తినేటోడు తింటాడు కదా, మనోళ్ళే తింటలేరా? అరే ఇక్కడ నష్టపోతుంది మన బిడ్డలు కదా, మీరు ఇదెందుకు ఆలోచించట్లేదు? నిజం వైపు పోరాడితే అందరు కలిసి మమ్మల్ని మాపైన నిందలేస్తారా? ఇగో అందుకని బాధితులతో వచ్చినాం. ఈ బాధితులను కూడా రావడానికి మేము ఎంత కష్టపడ్డామంటే, తేజ నీకు తెలుసు, తమ్ముడు నీకు తెలుసు, మీ అందరికీ క్యాంపస్లో మీరందరూ చూస్తున్నారు. మేము డే 1 నుంచి అన్యాయం జరిగింది, నిజాలు బయటికి రావాలి. నేను మంగ్లీ గారిని ఏదో కావాలనుకుని అంటలేను. మంగ్లీ గారు నాకు తెలియదని చెప్పింది. ఫస్ట్ మదానితోనే మాకు తెలియదు అన్నది. దాని తర్వాత వీడియోలో ఏమేమి ఒక్కొక్కటి బయటికి ఇంటికాడితో వచ్చింది, ఫామ్ హౌస్లో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కొంచెం అయినాక నేను ఆ మినిస్టర్ మనోహర్ది ఆడియో రికార్డింగ్ వినిపిస్తా. నేనేం ఆరోపణలు వేయట్లేదు. నువ్వు చెప్పిన మాటలే నేను అంటున్నా. నిజం వైపు నిలబడితే అందరు ఏకమై, లేకపోతే పేడ్ ఆర్టిస్ట్ లెక్క మీరు పెట్టుకొని మా పైన నిందారోపణలు వేస్తారా? ఏకోసం
మీ ప్రోగ్రాం చేస్తే నన్ను ఏంటి గెస్ట్లో పిలిపించుకున్న వాళ్ళు మీరు. మీ పేరు కూడా తీసి నేను మిమ్మల్ని పెద్దని చేయలేను. గాడ్ బ్లెస్ యూ, మీరు ఇట్నే ఉండాలి. ఇంకో బాధితులతో మాట్లాడదాం. తమ్ముడు అన్న చెప్పండి అన్న. హలో అన్నా, మీరు చెప్పింది క్లారిటీ చాలా చెప్తున్నారు. బాధితులు భయపడుతున్నారు. పాయింట్ నెంబర్ 1 ముఖ్యంగా ఉండటానికి ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్న వినండి. మీరు అడిగిన క్వశ్చన్ నేను చెప్తున్నాను సార్. ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది. నేను ఏమంటున్నా మీరు అడిగిన క్వశ్చన్కి బాధితులు భయపడుతున్నారు. ఇంతకు ముందు చెప్పినట్టు బాధితుడు మేమందరం గిరిజన బిడ్డలము, మాకు ఎవరు తోడుంటాడు. ఇన్ని రోజుల నుంచిలో కేవలం ఆ మీడియా ఛానల్ కొన్ని ఈ సోషల్ మీడియా ఛానళ్ళ ద్వారా బయటకు వచ్చింది కాబట్టి దాన్ని తీసుకొని ఇవాళ వీళ్ళు బయటకు వచ్చిండు. ఈ బనావత్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో 4 రోజుల నుంచి నాకు టచ్లో వచ్చిండు. ఈ అబ్బాయి నిన్నటి నుంచి టచ్లోకి వచ్చిండు. దాని తర్వాత ఇతను ఆటో డ్రైవర్గా నడిపించాడు. ఇతను ఏం చేసిండంటే ఇతనితో పాటు ఇతని భూములన్నీ వీళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో దాని తర్వాత వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా తీసుకొని వచ్చిండు. వాళ్ళు ఏం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మీరు కేసు పెడతారా, మేము జైలుకి పోతాం. జైలుకి పోయి వచ్చిన తర్వాత 30-40 రోజులు ఉంటాం. మీరేం పోతుంది, మీ డబ్బులు కోట్ల రూపాయలండి. ఇప్పుడు నాకేం అవసరం, ఇవాళ ఈ ప్రెస్ మీట్కు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? మంగ్లీ గారు నాకు సిస్టర్ లెక్క, నాకు గత 12-13 ఏళ్ళ నుంచి తెలుసు. మాకేం ఆరోపణలు అవసరం లేదు. నేను ఇప్పుడు మీకు ఒకటి నిజం వినిపిస్తాను. అదెవరో ఆ మినిస్టర్ వాళ్ళది. మినిస్టర్ గారు వినిపించిన తర్వాత తమ్ముడికి ఇద్దాం. నేనేదో చెప్పడం కాదు, నిజాలు బయటికి తేండి, నిజం వైపు నిలబడతాం. ఇవాళ అరే మొర్రో ఇది నిజం రా అంటే అరే గద్దల లెక్క రాల్చుకుంటాండ్రు. నష్టపోయింది లంబాడి బిడ్డలే. ఆమె ఒకవైపు చూస్తావా లేకపోతే 99% మంది చూస్తావా? చచ్చిపోయింది ఇప్పటి వరకు. ఎవరు? ఇదిగోండి